హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనీస్ కిచెన్ వ్లాగ్. అసలు మ్యాటర్ ఏంటో చెప్పే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు రెసిపీ వచ్చేసి డక్ కర్రీ అండి. డక్ అంటే మీకు తెలియదు కదా, అదేనండి బాతు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఆనియన్స్ కూడా మగ్గాక ఒక టమాటాని కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి. టమాటాని అయితే మంచిగా మగ్గబెట్టుకొని మంచిగా గ్రేవీ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కూడా కలుపుకోవాలి. చిటికెడు పసుపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న డక్, అదేనండి బాతు, వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ఆయిల్లో మగ్గాక ఇప్పుడు పట్టించిన కారాన్ని వేసుకోవాలి. కారానికి తగ్గట్టు వేసుకోవాలండి. మనం వండేది నాన్ వెజ్ కాబట్టి కారం ఎంత వేస్తే అంత నీచు వాసన రాకుండా ఉంటుంది. కారం టేస్ట్ లెవెల్ తగ్గట్టు వేసుకోవాలి. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మంచిగా కలుపుకుంటూ వాటర్ పోసుకోవాలండి. ఇది కుక్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుందండి. సో వాటర్ పోసుకున్నాక మంచిగా కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ అయితే కుక్ అవ్వాలి. అంతేనండి, సో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ. అడవిడి ఏం పడకుండా మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ కర్రీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి లైక్ అండ్ షేర్ చేసి కమెంట్ పెట్టేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ guys, see you all in next another cooking videos. Until then, stay tuned guys.